వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎన్ఎస్కే లెర్నింగ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇంగ్లీష్ మీడియంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ అందించేటటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ని మీరందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. సో ప్లే స్టోర్ నుంచి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సో పిఐఈ కోర్సు ఓన్లీ 499 రూపీస్. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, సో ఇది కూడా 499 రూపీస్. ఈ రెండు కలిపి కంబైన్డ్ గా ఉండే కోర్స్ ఏమో 799 రూపీస్ ఏపీడిఎస్సి స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్సెస్ లో కంప్లీట్ వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఎస్జిటి అయినా, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ అయినా, సో స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ పర్టికులర్ గా, సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోసం సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో ఈ సైకాలజీ అండ్ పిఐఈ కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్ అవుతున్నాయి. సార్ మరొక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు ఆఫ్లైన్ కోచింగ్ శ్రీకాకుళంలో ఆర్కేసార్ ఇంగ్లీష్ అకాడమీలో అక్టోబర్ 27 నుంచి 6th బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 27 నుంచి 6th బ్యాచ్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ 5 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. 6th బ్యాచ్ అనేది రేపు అక్టోబర్ 27 నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి బ్యాచ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో సైకాలజీ, అక్కడ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కూడా నేనే టీచ్ చేస్తాను. సో కాబట్టి చాలా మంచిగా అక్కడ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా శ్రీకాకుళంలో మీకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు శ్రీకాకుళం ఆర్కేసార్ ఇంగ్లీష్ అకాడమీని కాంటాక్ట్ చేయండి. అక్టోబర్ 27 నుంచి బ్యాచ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ తో పాటుగా అదర్ సబ్జెక్ట్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా కావలసిన సబ్జెక్ట్స్ పిఐఈ కానీ, సైకాలజీ కానీ, ఈ సబ్జెక్ట్స్ ని ఇంగ్లీష్ మీడియంలో ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మేము అందించేటటువంటి ఈ కోర్సెస్ ని మీరు ఉపయోగించుకొని సో టీచర్ కావడంలో మీ యొక్క కృషిని సక్సెస్ చేసుకోండి. సో మరి ఈ రోజు ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో యాన్షియంట్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ వన్ అయినటువంటి మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మనం ఇండియన్ హిస్టరీని బేసికల్ గా ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏమో యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇందులో మేజర్ గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: వేదిక్ ఎడ్యుకేషన్, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ అండ్ జైన్ ఎడ్యుకేషన్. సెకండ్ వన్ మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. అలాగే థర్డ్ వన్ ఏమో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మనం మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇండియాలో విత్ రెస్పెక్ట్ టు ద ఎడ్యుకేషన్, జనరల్ గా
ఇండియాలో మిడివల్ హిస్టరీ అని చెప్పేసి అంటే ఫ్రమ్ 8th century టు ద 18th century అని చెప్పేసి చెప్తాం. ఫ్రమ్ 8th century టు ద 18th century. సో 8th century నుంచి కూడా 12th century వరకు కూడా ఎర్లీ మిడివల్ పీరియడ్ అని, మరి 13th century నుంచి 18th century వరకు కూడా లేటర్ మిడివల్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. బట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎడ్యుకేషన్, సో ద పీరియడ్ ఫ్రమ్ 8th century AD, the period from 8th century AD to 16th century, the period from 8th century AD to 16th century. సో 8th century నుంచి 16th century వరకు కూడా 8th century నుంచి 16th century వరకు కూడా ఉండే పీరియడ్ ని సో మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంట. మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద పీరియడ్ 8th century టు 16th century. 8th century నుంచి 16th century వరకు ఉండే పీరియడ్ ని మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ టైంలో ఆల్మోస్ట్ ఇండియాలో వేదిక్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కొంతవరకు డ్యామేజ్ అయింది. ఎందుకంటే 7th centuryలో 8th centuryలో ఇస్లామిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇండియా మీద ఇస్లామిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ మొహమ్మద్ బిన్ ఖాసిం, ఫస్ట్ ఏమో మహమ్మద్ బిన్ ఖాసిం. సో ఇండియా పైన అటాక్ చేసిన ఫస్ట్ ఇస్లామిక్ పర్సన్ ఎవరంటే మహమ్మద్ బిన్ ఖాసిం. ఈయన సింధ్ రీజియన్ పైన అటాక్ చేశాడు. 746 AD లో సింధ్ రీజియన్ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత ఇండియా మీద అటాక్స్ అనేవి గజనీ మహమ్మద్. సో he attacked on India or he invaded on India 17 times. He attacked or he invaded on India 17 times from the between the period 1000 AD to 1027 AD. సో 1000 AD నుంచి 1027 AD మధ్య 17 టైమ్స్ ఇండియా పైన అటాక్ చేసిన పర్సన్ ఎవరని చెప్పేసి అంటే గజనీ మహమ్మద్. సో ఈయన యొక్క అటాక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రాబరీ ఇండియన్ టెంపుల్స్ అండ్ ఇండియన్ వెల్త్. సో ఇండియన్ టెంపుల్స్, ఇండియన్ వెల్త్ అనేది రాబరీ చేయడం. సో వీళ్ళ యొక్క అటాక్స్ లో పాటుగా దే డిస్ట్రాయిడ్ మెనీ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. సో ఇన్ ద పార్ట్ ఆఫ్ దేర్ అటాక్స్, సో వాళ్ళు భారతదేశం పైన అటాక్ చేయడంలో పాటుగా ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని వీళ్ళు చాలా వరకు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 12th centuryలో గోరీ మహమ్మద్, in later Gori Muhammad so attacked on India. So he attacked first, he invaded on India on in 1178. So 1178 లో ఫస్ట్ టైం వచ్చారు. తర్వాత 1191 లో ఫస్ట్ తరైన్ వార్ లో he defeated by పృథ్వీరాజ్ చౌహాన్. So in first Tarain war in 1199 Gori Muhammad defeated by so Prithviraj Chauhan, and in 1192 Gori Muhammad defeated and killed Prithviraj Chauhan, Chauhan king, Rajput king Prithviraj Chauhan ni 1192 లో సెకండ్ తరైన్ వార్ లో 1192 లో సెకండ్ తరైన్ వార్ లో ఓడించి చంపడం జరిగింది ఎవరంటే గోరీ మహమ్మద్. సో ఇన్ ద సేమ్ ఇయర్ గోరీ మహమ్మద్ ఎస్టాబ్లిష్డ్ ఏ మదరసా, in the same year Gori Muhammad established a maktab. In the same year Gori Muhammad established a maktab at Ajmer. సో ఇదే ఇయర్ లో 1192 లోనే గోరీ మహమ్మద్ అజ్మీర్ లో ఒక మక్తాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మక్తాబ్ మీన్స్ it is a primary school of Islamic education. It is a primary school of Islamic education. So Islamic education యొక్క primary school అయిన మక్తాబ్. సో గజనీ గోరీ మహమ్మద్ established a maktab in 1192 at Ajmer. So with this Islamic education started in India. With this Islamic education started in India. So in medieval period
in medieval period most of the regions in India, in medieval period most of the regions in India ruled by Islamic kings. So in medieval period most of the regions in India ruled by Islamic kings. So medieval period లో ఇండియాలో చాలా పార్ట్స్ అనేవి ఇస్లామిక్ కింగ్స్ చేత రూల్ చేయబడ్డాయి కాబట్టి the history of medieval education also called as Islamic education. The history of medieval education also called as Islamic education. So the most of the areas in the middle in India ruled by the Islamic kings. First Delhi Sultans 1206 to 1526 Delhi Sultans rule చేశారు. తర్వాత 1526 నుంచి సో మొఘల్స్ రూల్ చేశారు. సో కాబట్టి ఈ మిడివల్ పీరియడ్ లో ఇండియాలో చాలా ఏరియాస్ అనేవి ఇస్లామిక్ కింగ్స్ చేత రూల్ చేయబడ్డాయి కాబట్టి ద హిస్టరీ ఆఫ్ మిడివల్ ఎడ్యుకేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్. సో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఆల్సో ఏ రిలీజియస్ ఎడ్యుకేషన్ లైక్ వేదిక్. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఆల్సో ఏ రిలీజియస్ ఎడ్యుకేషన్ లైక్ వేదిక్. సో వేదిక్ ఎడ్యుకేషన్ ఎలాగైతే వేదిక్ రిలీజియన్ కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చిందో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కూడా ఇస్లామిక్ రిలీజియన్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ రిలీజియన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అనే విషయం మనకి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్, ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఆల్సో రిలీజియస్ ఆబ్జెక్టివ్స్. సో ఇదంతా కూడా రిలీజియస్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ వన్, టు మేక్ గుడ్ అండ్ ప్రిన్సిపల్డ్ Muhammadiyans. To make good and principled Muhammadiyans. సో మంచి మరియు నియమబద్ధమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి మహమ్మదీయన్స్ ని తయారు చేయాలి. టు మేక్ గుడ్ అండ్ ప్రిన్సిపల్డ్ మహమ్మదీయన్స్ అంటాం. అలాగే టు ఎక్స్పాండ్ ఇస్లామిక్ రిలీజియన్ and culture. To expand Islamic religion and culture. To make good and principled Muhammadiyans. To expand Islamic religion and culture. So Islamic religion and culture ni expand cheyadam. Alage to establish Islam based society or social system. To establish Islam based society or social system. సో ఇస్లాం ఆధారిత సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫర్ట్ చేయాలి. ఇస్లాం ఆధారిత సాధారణ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే moral values should be developed. సో moral values should be developed. సో moral values ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అలాగే preparing access to heaven. సో preparing access to heaven, స్వర్గలోక ప్రాప్తి సిద్ధింప చేయడానికి సో సన్నద్ధం చేయాలి. సో ఇవి మేజర్ గా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి చెప్తాం. సో టు మేక్ గుడ్ అండ్ ప్రిన్సిపల్ మహమ్మదియన్స్, అలాగే టు ఎక్స్పాండ్ ఇస్లామిక్ రిలీజియన్ అండ్ కల్చర్, అలాగే టు ఎస్టాబ్లిష్ ఇస్లాం బేస్డ్ సోషల్ సిస్టమ్, అలాగే టు డెవలప్ మారల్ వాల్యూస్ ఇన్ ద ఇండివిజువల్స్, అలాగే ప్రిపేరింగ్ యాక్సెస్ టు హెవెన్. సో ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇస్లామిక్ ఎడ్యుకేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్. మరి ఇంకా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏంటి,
మరి కరికులం ఏంటి, ఈ కరికులంలో ఏ అంశాలు టీచ్ చేస్తారు, ఇండియాలో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయింది మొదలైన కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి బాగా తెలియాలి, బాగా నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ లో బాగా మార్క్స్ రావాలి అని చెప్పేసి అంటే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పిఐఈ క్లాసెస్ ఎక్స్క్లూజివ్ గా 499 రూపీస్ కే ప్రొవైడ్ చేస్తున్నాం. మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ 499 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ రెండు కలిపి 799 కే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. ఇంగ్లీష్ మీడియంలో ది బెస్ట్ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ మీడియం అప్డేట్స్ అనేవి మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.